సీతారాముల కళ్యాణ ఉత్సవానికి దక్షిణ సాకేతపురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మరి స్వామివారి కళ్యాణానికి సంబంధించినటువంటి క్రతువు ఏర్పాట్లు కూడా నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ఆలయ అర్చకులు మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీరామదాసు కాలం నుంచి అనువంశికంగా వస్తున్నటువంటి ఈ సీతారాముల కళ్యాణ క్రతువులో వీరిదే ప్రధాన పాత్ర. అసలు ఈ క్రతువు అంతా కూడా ఏ విధంగా సాగుతుంది, ఎంతమంది బ్రహ్మలు, ఎంతమంది ఆచార్యులు ఈ క్రతువులో భాగస్వామ్యం అవుతారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, అసలు ఈ క్రతువు యొక్క ప్రధాన ప్రాముఖ్యత ఏంటి? ఎందుకంటే దేశవ్యాప్తంగా సీతారాముల కళ్యాణం ప్రతి వీధిలో, ప్రతి రామాలయంలో జరుగుతుంది. కానీ ప్రధానంగా దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న మన పుణ్యక్షేత్రంలో జరిగే కళ్యాణానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఈ కళ్యాణ క్రతువులో మీతో పాటు ఎంతమంది భాగస్వామ్యం అవుతారో, అసలు ఈ క్రతువుకు సంబంధించి ఆ ప్రాముఖ్యత ఏంటి? ఎటువంటి మీరు అంతా కూడా ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఇందులో భాగస్వామ్యం అవుతుంది? జై శ్రీరామ్. శ్రీమతే రామానుజాయ నమః. ఓంకార రాముడు, వైకుంఠరాముడు, రామనారాయణుడు అనే విలక్షణ నామత్రయ విరాజమానుడైన భద్రాచల రామచంద్ర మహాప్రభువు వారికి ప్రణమిల్లుతూ భద్రాచలంలో అత్యంత వైభవంగా శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఇంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది అసలు ఈ క్షేత్రానికి అంటే, భద్రమహర్షి యొక్క తపఃప్రభావం వల్ల రామావతార అనంతరం వైకుంఠానికి వెళ్ళిపోయినటువంటి స్వామి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి నారాయణుడు ఈ భద్రమహర్షి యొక్క తపఃప్రభావం వల్ల చతుర్భుజ రాముడిగా దృష్ట్వా శ్రీరామవత్ శుభం సుందరం రూపమాసాద్య అంటూ అద్భుతంగా మనకి బ్రహ్మపురాణంలో తెలుపబడి ఉంది. సాక్షాత్తుగా వ్యూహ నారాయణుడు వైకుంఠంలో క్షీరసాగరం అంటారు. అక్కడ పాలసముద్రంలో ఉన్నటువంటి నారాయణుడు భద్రమహర్షి యొక్క తపఃప్రభావం వల్ల మళ్ళీ రాముని రూపాన్ని దాల్చి అవతరించాడు. అందువల్ల ఇక్కడ ఉండేటువంటి స్వామిని ప్రధానంగా వైకుంఠరాముడు అని, ఇక్కడ ఉండే స్వామి రూపాన్ని బట్టి అంటే రాముల వారి వామాంకబంధు సీతమ్మ వారు, ఆ పక్క లక్ష్మణస్వామి, ఈ విధంగా అకార ఉకార మకార స్వరూపుడై ఉన్నందువల్ల ఇక్కడ ఈ స్వామిని ఓంకార రాముడని, సాక్షాత్తుగా రామచంద్ర మహాప్రభువు వారు భద్రాచలంలో చతుర్భుజాలతో, శంఖచక్రాలతో, ధనుర్బాణాలతో కూడి ఉండటం, అంతేకాక స్వామివారి వామాంకబంధు ఆసీనురాలై ఉన్నటువంటి అమ్మవారు సీతమ్మ వారికి ఇక్కడ 2 చేతులలో కూడా కమలాలు ఉంటాయి. ఇది ఒక ప్రత్యేకత అన్నమాట. అమ్మవారు స్వామిని ఇలా ఆలింగనం చేసుకొని ఉంటారు. ఒక చేతిలో కమలం మనకు ఎదురుగా దర్శనం అవుతుంది, మరొక చేతు రాముని వెనక భాగం వీపు భాగాన్ని స్పృశింపజేస్తూ ఇలా పట్టుకొని ఉంటారు. ఆ చేతిలో కూడా కమలం ఉంటుంది. ఇలా 2 చేతుల్లో కమలాలు ఉండేటువంటి అమ్మవారిని లక్ష్మి అని మనకి పెద్దలంతా కీర్తిస్తారు. అలా భద్రాచలంలో ఉన్నటువంటి సీతమ్మ వారిని అందుకే రామదాసు గారి కాలం నుండి సీతా మహాలక్ష్మి అని పేరు. అందుకే ఈనాడు మన తెలుగునాట సీతామహాలక్ష్మి, సీతామహాలచ్చి అని ప్రకృతి వికృతిగా అనేక నామాలు పేర్లు రావడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే భద్రాచల క్షేత్రం. ఇక్కడ ఉండేటువంటి సీతమ్మ వారికి 2 చేతుల్లో కూడా లీలా కమలాలు ఉంటాయి. అలా 2 చేతుల్లో కమలాలు ధరించిన అమ్మవారికి నాథుడై ఉండటం, అంతేగాక చతుర్భుజాలతో ఉండటం వల్ల భద్రాచల రామచంద్ర స్వామి వారికి రామనారాయణుడు అని పేరు. ఇది ప్రత్యేకత. అయితే భద్రాచలంలో రామదాసు గారు స్వామివారికి ఆలయ నిర్మాణాదులన్నీ చేశాక ఇక్కడ స్వామికి అత్యంత వైభవంగా జరిపించాలి ఉత్సవాదులన్నీ అని చెప్పి భావించినప్పుడు మామూలుగా ఒక ఆలయాన్ని నిర్మాణం చేస్తే మనం నిర్మాణం చేసిన రోజును పురస్కరించుకొని, అంటే ఒక ఆలయం ప్రతిష్ట ఏ రోజైతే అవుతుందో ఆ రోజుని ప్రధాన ఘట్టంగా పురస్కరించుకొని అక్కడ ఆలయంలో బ్రహ్మోత్సవాది కైంకర్యాలని చేస్తారు సాధారణంగా. కానీ ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించాడు రామచంద్ర మహాప్రభువు వారు. అందువల్ల ఇక్కడ స్వామికి ఎప్పుడు కళ్యాణం చేయాలి అని భావన చేస్తూ రామదాసు గారు రాముడి జన్మ అంటే రాముడు విభవావతారం అంటారు. దశరథ కుమారుడిగా ఆయన ఆవిర్భవించిన ఆ సమయంలో రాముడు శ్రీరామనవమి నాడు జన్మించాడు కాబట్టి శ్రీరామనవమి నాడు ఉత్సవం చేయమని అనేక రామదాసు గారు ఆచరించినటువంటి ఇక్కడ ఆలయాన్ని కట్టినప్పుడు ఒక ఆగమ శాస్త్రాన్ని అనుసరించి కట్టారు. శ్రీరంగంలో ఎలా అయితే పాంచరాత్రాగమ శాస్త్రంతో ఆరాధనాది కైంకర్యాలు జరుగుతాయో భద్రాచల రాముడికి కూడా అదే విధమైనటువంటి ఆగమ శాస్త్రంతో జరగాలి అని రామదాసు గారు ఆకాంక్షించి ఆ విధమైనటువంటి పాంచరాత్రాగమ శాస్త్రంతో ఇక్కడ ఆరాధనాది కైంకర్యాలు జరుపుతూ స్వామికి నిత్యోత్సవాది కైంకర్యాలన్నీ కూడా ఏ విధమైన విఘ్నం లేకుండా ఉండడానికి ఒక 5 గోత్రాల వారిని ఇక్కడ ఆనాడు అర్చకులుగా ఏర్పాటు చేశారు.
ఆత్రేయ గోత్రం, హరితస గోత్రం, కౌశిక గోత్రం, భారద్వాజ, మాండవ్య, ఇలా ఈ 5 గోత్రాలకు సంబంధించినటువంటి అర్చకులచే ఈనాటి వరకు కూడా స్వామివారికి ఆరాధనాది కైంకర్యాలన్నీ జరుగుతున్నాయి. అలా జరిపేటువంటి ఈ ఆగమ శాస్త్రంలో యస్యావతార దివసే తస్య కళ్యాణం ఆచరేత్ అని చెప్పబడి ఉంది. ఇది పాంచరాత్రాగమ శాస్త్రంలోనే ఉంది. అందువల్ల రామదాసు గారు ఇక్కడ రాముడికి జరిగే కళ్యాణం ఏంటంటే లోకమంతా కళ్యాణం అవ్వాలి, లోకమంతా సుభిక్షంగా ఉండాలి. అంతేకాక పాంచరాత్రాగమ శాస్త్రంలో ప్రత్యబ్దం కారయేత్ సవహ అని లోక కళ్యాణ ప్రీత్యర్థం, లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలంటే లక్ష్మీనారాయణులకి ప్రతి సంవత్సరం కూడా కళ్యాణం చేయాలి అని ఆగమశాస్త్రం చెప్తోంది. మరి ఇక్కడ లక్ష్మీనారాయణులలా ఇక్కడ వేయించేసి లక్ష్మీనారాయణులే సీతారాములే లక్ష్మీనారాయణ, వారికి ప్రతి సంవత్సరం కూడా కళ్యాణం జరగాలి అనేటువంటి సంకల్పంతో రామదాసు గారు వైభవంగా ఏర్పాటు చేశారు. అంతేకాక భద్రాచల క్షేత్ర మహాత్మ్యంలో మరొక విశిష్టత ఉంది. భద్రాచల క్షేత్ర మహాత్మ్యంలో 2 శ్లోకాలతో శ్రీరామనవమి నాడు సంప్రాప్య రామనవమి తులసీదళాద్యై సంపూజ్య భద్రగిరి వాసినం ఆదిదేవం, అంటే ఆదిదేవుడైనటువంటి రాముడు. ఆదిదేవుడైన రాముడు అంటే ఎవరు అంటే సాక్షాత్తుగా నారాయణ స్వరూపంగా భద్రాచలంలో ఆవిర్భవించినటువంటి రాముణ్ణి ఎవరైతే శ్రీరామనవమి నాడు తులసీ దళాలతో అర్చిస్తారో వారికి సాక్షాత్తుగా ఆ పరమపదం లభిస్తుంది. తద్విష్ణో పరమం పదగం సదా పశ్యంతి సూరయః అని వేదంలో చెప్పినట్టుగా ఆ పరమపదం లభిస్తుంది. అంటే ప్రతివారు మరి మనమంతా కూడా తులసీ దళాలు తీసుకుని వేయడం సాధ్యమవుతుందా అంటే అంత అవసరం లేదు. ఎందుకంటే స్వామివారికి త్రికాల ఆరాధనలో ప్రభుత్వం వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలయాన్ని పోషిస్తుంది కాబట్టి ఈ దేవస్థానం తగిన ఆరాధనాది కైంకర్యాల్లో తులసీ దళాలు అన్నీ కూడా స్వామివారికి ఆరాధనకి కావాల్సినటువంటి సమస్తమైన వస్తువులన్నింటినీ కూడా ఏర్పరుస్తారు. ఈ లోక కళ్యాణం కోసం స్వామివారికి ప్రతినిత్యం కూడా ఆరాధన జరుగుతుంది. అందువల్ల శ్రీరామనవమి నాడు సేవించే భక్తులందరికీ కూడా సాక్షాత్తుగా ఆ పరమపదం లభిస్తుందని, అంతేకాక యస్తు రామ నవమి దినే హరిం అంటూ రామనవమి నాడు భద్రాచలంలో భద్రాచల వాసి అయినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి రాముణ్ణి ఎవరైతే సేవిస్తారో వారికి అశ్వమేధయాగం చేసినటువంటి ఫలితం లభిస్తుందని కూడా మనకి బ్రహ్మపురాణాంతర్గతమైనటువంటి భద్రాచల క్షేత్ర మహాత్మ్యంలో అద్భుతంగా వేదవ్యాస మహర్షి అందించారు. కాబట్టి ఇవన్నీ కలిసి వచ్చేట్టుగా రామదాసు గారు శ్రీరామనవమి నాడు భద్రాచలంలో కళ్యాణం జరిపించాలి, ఆ కళ్యాణం జగత్ కళ్యాణం అవ్వాలి అనే సంకల్పంతో అద్భుతంగా వారు చేయటం. అంటే అంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి సీతారాముల కళ్యాణాన్ని కనులారా చూస్తే అంటే ప్రత్యక్షంగా చూస్తేనే అందరూ కూడా అనుభూతి చెందుతారు, పరుషులైపోతారు. అటువంటి కళ్యాణ క్రతువులో మీరు భాగస్వామ్యులు అవుతున్నారు. సాక్షాత్తు ఆ జగదభి రాముడిని కళ్యాణి రాముడిగా అలంకరిస్తున్నారు. ఆ జగదభి మాత సీతమ్మ తల్లిని కూడా పెళ్లి కుమార్తెగా అలంకరిస్తున్నారు. అలంకరించే సమయంలో కావచ్చు, ఆ కళ్యాణ క్రతువు సమయంలో మీరు ఎటువంటి అనుభూతి చెందుతారు, ఎటువంటి భావోద్వేగానికి గురవుతారు? చాలా మంచి ప్రశ్న వేశారు. ఇప్పటిదాకా దాదాపు వీళ్ళు మీడియా వాళ్ళు ఎవరు ఈ విధమైనటువంటి ప్రశ్న ఎవరు వేయలేదు. భద్రాచలంలో రాముణ్ణి సేవించేటప్పుడు ఆరాధన ఆది కైంకర్యాలన్నీ కూడా ఎలా చేయాలి అనేటువంటిది కూడా మనకి ఆగమశాస్త్రంలో చాలా అద్భుతంగా చెప్పబడి ఉంది. అంతేకాక భద్రాచలంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ శ్రీపాంచరాత్రాగమ శాస్త్రానుసారంగా స్వామికి కైంకర్యాలు నిర్వర్తించడమే కాక నిర్వర్తిస్తారు. ఎవరైతే అర్చకుడిగా స్వామికి చేస్తారో వారికి అర్చక దీక్ష అని ఉంటుంది. వారు ఇక్కడ భద్రాచలంలో అనూచారంగా పఠిస్తూ ఉండేటువంటి పాఠాన్నంతా వారు కంఠస్థం చేసి అర్చక వంశాలకి చెందినటువంటి వ్యక్తులు మళ్ళీ ఈ అర్చక వంశాల్లో ఉన్నటువంటి పెద్దలందరి దగ్గర కూడా పరీక్షింపబడి, అంటే ఆ వ్యక్తికి తగిన యోగ్యత ఉందా లేదా అనేది పెద్దలంతా పరీక్షించి ఆ తర్వాత వాణ్ణి స్వామికి సమర్పణ చేస్తారు. వీళ్ళు భావించేది అంటే నా కుమారుణ్ణి నేను స్వామికి సమర్పణ చేస్తున్నాం అనేటువంటి భావనతో పెద్దలంతా అలా ఆచరించారు. అందుకే ఆగమశాస్త్రం కూడా అర్చకుడు సాక్షాత్తుగా భగవానుడికి పుత్రుడు వంటివాడు అని మనకి పరమపురుష సంహితలో చాలా అద్భుతంగా చెప్పబడి ఉంది. అంతేకాక ఈ చేయవలసిన అర్చకుడు స్వామివారికి భద్రాచలంలో అంటే మనకి ఆగమశాస్త్రం తెలిపేటువంటిది ఏంటంటే స్వామివారికి ప్రాణం ఏమిటి అంటే శాస్త్రీయ ఆరాధన అనేటువంటిది ప్రాణమని, ఇతర ఉత్సవాలన్నీ కూడా అలంకారములని, అంటే వివిధ అలంకారాలు వివిధ ఉత్సవాలు అని చెప్తుంది. ఆ శాస్త్రీయమైనటువంటి ఆరాధనలో ఇక్కడ ప్రధానంగా సాధకుడు అంటే అర్చకుడు ఎవరైతే స్వామికి ఆరాధన చేస్తారో వారు ముందుగా చేయబోయే ఆరాధన చేసేటప్పుడు మంత్రన్యాసం అంటారు. అప్పుడు సాక్షాత్తుగా అష్టాక్షరీ మంత్రం, ద్వయమంత్రం, చరమ మంత్రం, ఈ 3 మంత్రాలు సాధకుడు తాను మంత్రన్యాసంగా చేసుకొని
అప్పుడు సాక్షాత్తుగా రామచంద్ర మహాప్రభు వారికి అష్టాక్షరి మంత్రంతో ఆగమశాస్త్రంతో తెలిపిన విధంగా స్వామికి ఆరాధన చేస్తారు. అంతేకాక ఇక్కడ ఆరాధన చేసేటప్పుడు కూడా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకముగా తన్ను తాను భావిస్తూ, అంటే స్వామివారికి భోజ్యాసనం సమర్పించేటప్పుడు శ్రీమన్నారాయణ భగవన్ అంటూ ఏతత్ స్వీకర్తుమర్హసి అంటూ ఆనాడు కౌసల్య ఎలా అయితే ఆయనకి తినిపించిందో, ఆ యజ్ఞపత్రులంతా శ్రీకృష్ణ భగవానునికి ఎలా అయితే తమ పుత్రుడిగా భావిస్తూ వారంతా తినిపించారు, అదేవిధంగా ఈ చేసేటువంటి ఆరాధన స్వామికి సమర్పించేటువంటి అర్చకుడు తాము ఒక తల్లిగా, ఆ సమయంలో తల్లిగా భావిస్తారు. స్వామివారికి అలంకారం చేస్తారు. అలంకారం చేసేటప్పుడు ఒక ప్రియుడికి ఎలా అయితే భావిస్తూ తను చేస్తుందో, అంటే అంత చాలా బాగుండాలి నా స్వామి అని ఎలా అయితే భావిస్తుందో, ఈ చేసేటువంటి అర్చకుడు తన్ను తాను ఒక ప్రియురాలిగా, స్వామిని ప్రియుడిగా భావిస్తూ స్వామివారికి అలంకారం చేస్తారు. అలాగే స్వామివారికి యాత్రాసనాది కైంకర్యాలు జరిగేటప్పుడు ఒక భృత్యుడు రాజుకి ఎలా పరిపాలన చేసే, రాజుకి సేవకుడు ఎలా సేవలు అందించాలో ఆ విధంగా భావిస్తూ సేవిస్తాడు. ఇలా మంత్రన్యాసాది సమయంలో ఆచార్యుడు శిష్య సంబంధమని ఈ విధంగా మనకి ఆగమశాస్త్రంలో తెలిపిన విధంగా ఈ సాధకుడు భావిస్తూ చేస్తాడు. ఇక్కడ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించడానికి కూడా ఇక్కడ అర్చకులందరికీ కూడా ఒక ప్రత్యేకమైన విధానం ఉంది. ఇక్కడ స్వామివారికి కైంకర్యం చేయడానికి దాదాపు ఒక 20 సంవత్సరాలకు ఎప్పుడో ఒక మారు ఆచార్యుడిగా స్వామికి సకల కైంకర్యాలు తిరుకల్యాణ మహోత్సవం నిర్వహించేటువంటి భాగ్యం లభిస్తుంది. ఎందుకంటే దాదాపు 20 మంది అర్చకులు ఉంటూ ఉండటం వల్ల గత సుమారు 100 సంవత్సరాల నుండి, అంతకుముందు 40 మంది అర్చకులు ఉండేవారు పూర్వం. ఆ తర్వాత 5 వంశాల వారు 40 మంది అయ్యారట. ఆ తర్వాత క్రమంగా ఇప్పుడు 24 మంది అర్చకులతో అవుతోంది. ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ సంవత్సరం ఈ భాగ్యం మా ప్రస్తుత ప్రధాన అర్చక స్వామివారు పుడిచేటి సీతారామానుజాచార్య స్వామివారు ఈ సంవత్సరం ఆచార్యుడిగా ఉంటూ స్వామికి కైంకర్యాలు నిర్వర్తిస్తున్నారు. వారు ఈ సంవత్సరం పదవీ విరమణ కూడా గావించబోతున్నారు. ఈ సంవత్సరం స్వామివారికి ఈ కళ్యాణ మహోత్సవంలో బ్రహ్మత్వం వహించేటువంటి భాగ్యం దాసుడిపై కలిగింది. ఈ విధంగా ఈ సంవత్సరం దాసుడు బ్రహ్మగా స్వామివారి తిరుకల్యాణ మహోత్సవంలో మంత్రపఠనాది కైంకర్యంలో వీరికి సహకరిస్తూ ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే భాగ్యాన్ని రాముడు నాకు కల్పించాడు అనే భావంతో చేస్తున్నాం. అంతేకాక దీంట్లో పాల్గొనేటువంటి వారందరూ కూడా, అంటే వేద పండితులు పాల్గొంటారు, అనేక మంది అర్చకులు ఋత్విక్కులుగా పాల్గొంటారు. స్వామివారికి ప్రత్యేకంగా కళ్యాణం నాడు కానీ పట్టాభిషేకం కానీ ఈ ప్రత్యేక ఉత్సవాదుల్లో స్వామివారికి అలంకారం చేసేందుకు గాను కొంతమంది నియమితులై వారు అలంకార విధులు నిర్వర్తిస్తారు. ఈ విధంగా అంతేకాక ఇక్కడ ఉండేటువంటి అధికారగణం కానీ, అసలు ఈ భక్తులు ఎవరు ఇందులో పాల్గొంటారంటే మొత్తం మన తెలుగు ప్రజలు అందరూ కలిసి పాల్గొనేది భద్రాచల రాముడి కళ్యాణం. అందుకే అందరి తరఫున ఇక్కడ పరిపాలకులుగా ఎవరైతే ఉంటారో వారు ప్రజలందరి తరఫున కూడా ఇక్కడ ఆలయానికి వచ్చి ప్రభుత్వం తరఫున, ఏదో వారు వ్యక్తిగతంగా కాదు ఇక్కడ వచ్చేది, ప్రభుత్వం తరఫున ఇది చాలా గొప్ప విశేషం, అదృష్టం కూడా వారికి. ఈ విధంగా ఈసారి రేవంత్ రెడ్డి గారు మన పాలక ప్రభుత్వం తరఫున వారు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు తీసుకుని రావడమే కాకుండా ఈసారి ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 500 కోట్లని వారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది అని తెలుస్తోంది. దానికి ముందు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి మా భద్రాచల దేవస్థానం అర్చకులందరి తరఫున వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ ఆలయం రామదాసు గారు కలియుగ వైకుంఠము భద్రాచల నిలయము సేవింతుము అని కీర్తించినట్టుగా మరింత విశ్వవిఖ్యాతం చేసే పనిలో ప్రభుత్వం కూడా పాల్గొంటున్నందుకు వారికి, అలాగే ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటూ ఎందరో భక్తులు, ఎందుకు భద్రాచలంలో అశ్వమేధ యాగ ఫలితం లభించిందంటే నాకు ఈనాడు కళ్యాణం జరిగేదానికి భద్రాచల రాముడి కళ్యాణాన్ని తిలకించడానికి ఎందరెందరో భక్తులు వాళ్ళు వేలాది సంఖ్యలో ఇంత ఎండకి ఏమాత్రం కూడా తలొగ్గక ఎక్కడ పాదరక్షలు కూడా తీసేసి వాళ్ళు ఎండనగా వానగా వాళ్ళు అంతా అసలు అలా అంత వేసవి తాపానికి అసలు మామూలుగా ఇంట్లోనే ఏసీ లేకపోతే ఉండలేని పరిస్థితిలో ఉంటున్న ప్రస్తుత జీవన పరిస్థితుల్లో అలాంటి మహానుభావులంతా ఈ భక్తులంతా వారు అంతా కలిసి రావటం, అలాంటి వారందరి సమక్షంలో, అంటే స్వామికి ఎప్పుడు ప్రీతి అంటే తన భక్తులందరి సమక్షంలో తనని కీర్తించినా తనకి జరిపే ఉత్సవం చేసినా ఆయనకి కీర్తి. ఎంతో భక్తి ఉంటే తప్ప అంత కష్టపడి భక్తులు రావడం అనేది, అంటే ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయా లేవా ఎలా ఉన్నాయి అనేది వాళ్ళకి అసలు ఏమాత్రం అసలు పట్టించుకో, ఎలా ఉన్నా సరే
అయితే ప్రభుత్వం కూడా వారికి తగిన విధంగా కల్పించాలని అనేక సౌకర్యాలు చేపడుతున్నప్పటికీ ఇలా భక్తులు ఇంతమంది రావడం, ఇంత కష్టపడి రావడం, వీరందరితో పాటు స్వామి మరింత పొంగిపోయేటువంటి రోజు శ్రీరామనవమి నాడు కాబట్టి ఆనాడు స్వామిని సేవిస్తే మనకి సకల సౌఖ్యాలు కలుగుతాయి, ఆయురారోగ్య భోగభాగ్యాలు వర్ధిల్లుతాయి. అయితే ఈనాడు ఇంకొక సౌకర్యం, ఇలా ఇంతమంది కష్టపడి వస్తున్నారు. ఈనాడు ఉన్నటువంటి మీడియా ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడికి రాలేని భక్తుల కోసం కూడా ఇక్కడ స్వామివారికి జరిగేటువంటి ఎదుర్కోలు ఉత్సవానికి కానీ, కళ్యాణ మహోత్సవాన్ని కానీ, పట్టాభిషేక మహోత్సవాన్ని కానీ వారు ప్రత్యక్షంగా వారింట్లో వారు ఉంటూ కూడా స్వామిని తిలకించే విధంగా కృషి చేస్తున్న వారందరికీ కూడా భద్రాద్రి రాముడు మంగళాశాసనాలు. అలా తిలకిస్తున్న ప్రజలందరికీ కూడా రాముడు ఆయురారోగ్య భోగభాగ్యాలతో అనుగ్రహించాలి అని స్వామిని భద్రాద్రి రామ పద సేవకుడిగా ప్రార్థిస్తూ జై శ్రీరామ్. క్రమశిక్షణతో అకుంఠిత దీక్షతో అర్చక దీక్షను స్వీకరించి కళ్యాణ క్రతువులో భాగస్వామ్యం ఇవ్వడం తమ జన్మకు సార్థకతను కల్పించిందని చెప్తున్నారు ప్రస్తుతం ఆచార్యులు. భద్రాచల దేవస్థానంలో ఉన్నటువంటి అర్చకులు అదేవిధంగా వేద పండితులందరూ కలిసి వారి చేతుల మీదుగా ఈ కళ్యాణ క్రతువును భక్తులందరి సమక్షంలో చేయడం నిజంగా అందరికంటే ఎక్కువ పుణ్యఫలాన్ని ఇస్తున్నట్లు, అదేవిధంగా అందరికంటే ఎక్కువగా అనుభూతి కూడా వారు చెందుతున్నట్లు కనిపిస్తుంది. ఇది వీళ్ళు ఇప్పుడు ఉదయ RTV భద్రాచలం నుంచి.